భద్రాచలం పట్టణంలోని మార్కెట్ యార్డ్ నందు స్వాతంత్ర్య సమరయోధుడు ఒడ్డే ఓబన్న విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు, రాష్ట్ర ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ జరిపేటి జైపాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరంలో ఒడ్డే ఓబన్న చేసిన త్యాగాలు మరువరానివని, ఆయన ఆత్మీయ త్యాగ స్ఫూర్తి నేటి తరానికి స్ఫూర్తిగా నిలుస్తుందని అన్నారు. సమాజంలో వెనుకబడిన వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని, వారి సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో భద్రాచలం బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు బొలిశెట్టి రంగారావు, నాగేశ్వరరావు, తుమ్మల వెంకటేశ్వరరావు, ఆకోజు సునీల్ కుమార్, రత్నం రమాకాంత్, లక్కవత్ వెంకటేశ్వరరావు, గాడి విజయ్, స్థానిక ప్రజాప్రతినిధులు, బీసీ సంఘాల నాయకులు సభాధ్యక్షుగా నిలిచిన నాగేశ్వర గారికి, అదేవిధంగా నాతోటి రాష్ట్ర నాయకులు ఎంబీసీ చైర్మన్ జైపాలకు, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుల ఒడ్డెర సంఘ నాయకులందరికీ, అదేవిధంగా బీసీ సంఘ నాయకులు పట్టుక రంగారావు గారికి, మరియు వివిధ పార్టీలు తెచ్చిన మన సునీల్కి, మా గిరిజన నాయకులు తెచ్చిన కృష్ణకి, నిర్వాసం కావాలంటే ఆ రోజు పిఓ గారికి ఇక్కడెక్కడ స్థలం ఉంది, ఇక్కడ లేదు స్థలం, అసలు భద్రాచలంలో స్థలమే లేదు అని గతంలో ఉన్న ఈపీఓ గారు, గతంలో ఉన్న పిఓ గారు చెప్పడం నాకు చాలా బాధ కలిగి, ఇది ఎక్కడైనా పెట్టుకోండి, భయం లేదు, మనది రాజ్యం, మీకు ఎటువంటి ధైర్యం ఉందని చెప్పి వాళ్ళకి ఆ రోజు ధైర్యాన్ని ఇచ్చి మార్కెట్లో వాళ్ళు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు కూడా మన ఒడ్డెవబన్న గారు ఫ్రీడమ్ ఫైటర్ గా మన స్వతంత్రం తీసుకొని వచ్చి ఈరోజు మనం దాంతో పాటు తెలంగాణని సాధించే దాంట్లో ముఖ్య పాత్ర వహించిన బీసీ నాయకులందరూ కూడా ఈరోజు జయశంకర్ గారు, అదేవిధంగా మన